తెలుగు రాష్ట్రాల్లో రానున్న 3-4 రోజుల పాటు పలు చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఇప్పటికే ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలతో రైతులకు మేలు జరగనుంది. బంగాళాఖాతంలో రాబోయే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే బంగాళాఖాతం దానికి ఆనుకొని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో పాటు మరో ద్రోణి విస్తరించి ఉందని వెల్లడించింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే 4 రోజులు ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు, 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విశాఖపట్నం, అనకాపల్లి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక అనంతపురంలో వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఆర్కే సూర్య అందిస్తారు. ఆర్కే సూర్య, చెప్పండి, ఇక అనంతపురం జిల్లాలో వర్షాలు ఎక్కడెక్కడ పడుతున్నాయి, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? శాలిని, ఏపీలో రానున్న 3 రోజుల్లో భారీ నుంచి ఒక మోస్తారుగా వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో అల్పపీడనం ఏర్పడంతో గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. అదేవిధంగా సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో మత్స్యకారులు ఈ రోజు నుంచి సోమవారం వరకు వేటకు వెళ్లకూడదని తుఫాను హెచ్చరిక కేంద్రం అధికారులు హెచ్చరించారు. అదేవిధంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి వర్షాలు ఒక మోస్తారుగా కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ తీరాల్లో అల్పపీడనం ఏర్పడంతో జార్ఖండ్, ఛత్తీస్గఢ్ వైపు వెళ్తుంది. గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మీదుగా ద్రోణి కొనసాగుతుంది. ఈ ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో, అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో కూడా వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. ఇది గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వాతావరణ శాఖ కూడా కోరడం జరిగింది. అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయి. గాలి వేగం ఎక్కువగా ఉంటుంది. ఇక బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఏపీ విపత్తుల శాఖ కూడా తెలిపింది. మొన్నటి వరకు నైరుతి ఋతుపవనాల ప్రభావం వలన వర్షాలు పడ్డాయి. తాజాగా బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో మళ్లీ వర్షాలు ఊపందుకున్నాయి. ఈ ప్రభావంతో 3 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందువల్ల ఏదైతే రెవెన్యూ, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్, ఏదైతే అత్యవసర విభాగాలు ఉన్నాయో ఆ అధికారులందరినీ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రజలు కూడా ఏదైనా అత్యవసర ఉంటే తప్ప ప్రయాణాలు ఇటువంటి వాయిదా వేసుకోవాలి. ముఖ్యంగా సముద్రము, నదులు ఉన్న చోట ఆ పరివాహక ప్రాంతాల్లో కూడా జాగ్రత్త ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. విషయాలు. థ్యాంక్ యూ సూర్య.